నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా సివిల్ సూట్లో డిఫెండెంట్లు ఎన్ని రోజుల లోపల తమ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయాలి అంటే తమ రిప్లై. ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ అహాసుద్దీన్ అమానుల్లా ఒక తీర్పిచ్చారు. ఈ కేసులో ఏమైంది, డిఫెండెంట్లు ఇన్ టైంలో తమ రిప్లై వేయలేదు. రిప్లై వేయకపోతే ఎన్ని రోజుల లోపల ఫైల్ చేయలేదు, ఎన్ని రోజుల లోపల తమ రిప్లై ఫైల్ చేయాలి రిటర్న్ స్టేట్మెంటు 90 రోజుల లోపల. ఒకవేళ 90 రోజులు దాటిన తర్వాత రిప్లై ఫైల్ చేయాలంటే పద్ధతి ఏంటి, ఎందుకు ఫైల్ చేయలేకపోయారో రీజన్స్ చెప్పాలి. ఇట్లా పర్మిషన్ తీసుకోవాలి ఆ కోర్టుని. 90 రోజుల లోపల మేము రిప్లై వేయకపోయాము, రిటర్న్ స్టేట్మెంట్ వేయలేకపోయినాము, కాబట్టి మాకు ఈ విధంగా డిలే అయింది, మాకు డిలేని ఇట్లా క్షమించి డిలే కండోన్ చేసి మాకు పర్మిషన్ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి, మేము రిప్లై వేయడానికి, రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడానికి అని చెప్పేసి ఇట్లా అనుమతి తీసుకోవాలి. అప్పుడే అది మెయింటైనబుల్. ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ టైము అంటే 90 రోజుల లోపల ఫైల్ చేయకపోతే మొత్తానికే పోదు. కోర్టు పర్మిషన్ తీసుకుని ఎందుకు ఫైల్ చేయలేదో మీరు ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసిన తర్వాత అప్పుడు ఫైల్ చేయొచ్చు అనుమతి తీసుకుని. అంతేగాని 90 రోజుల లోపల రిప్లై వేయకపోతే, రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయకపోతే మొత్తానికే పోతుంది అన్నది కాదు అని తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మనకి తెలుస్తోంది. ఒకవేళ 90 రోజుల లోపల రిటర్న్ స్టేట్మెంటు డిఫెండెంట్ ఫైల్ చేయకపోతే కోర్టు అనుమతి తీసుకుని ఈ విధంగా ఫైల్ చేయొచ్చు. కోర్టు అనుమతి ఇస్తే ఇమీడియట్గా ఫైల్ చేయొచ్చు 90 రోజులు దాటాక కూడా అని ఈ తీర్పు చెప్తోంది.